నేను చూసి నచ్చితే నేను ఇప్పుడు 3 సినిమాలు కంప్లీట్ చేశానండి. 4వ సినిమా మా ఊరు సీతయ్య. మొదటి సినిమా 2014లో ఒక్కనే స్టార్ట్ చేశాను. ఈ రోజు నెల్లూరు జిల్లాలో 500 మంది సినిమా కళాకారులు ఉన్నారు. దాంట్లో మా దౌర్నాథ్ బాబు గారు ఆయన అడుగుజాడల్లో నడిచే వాళ్ళం, కృష్ణారెడ్డి గారు అడుగుజాడల్లో నడిచే వాళ్ళం. అట్లాగే హజరత్ బాబు గారు, కృష్ణారెడ్డి గారు మమ్మల్ని ఇంతమందిని తయారు చేశారు. మేకప్ సుధన్న, అట్లాగే హజరత్ బాబు గారు, ప్రశాంత్ రెడ్డి గారు, రావుడు వెంకటేష్ గారు, సుశ్వర ఆర్కెస్ట్రా మన రాజన్న, ఇట్లాగే చాలా మంది ఉన్నారు ఇక్కడ. పురిటి బిడ్డ ఏదైతే ఉంటుందో అది చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కానీ థియేటర్కి వచ్చిన తర్వాత ఏం కోరుకుంటారంటే ప్రసవ వేదన అనుభవించి 9 నెలలు 7 నెలలు లేదా 10 నెలలు అరే ఫ్రీ డెలివరీ అంత బాగానే జరిగింది. అట్లాగే ఆపరేషన్ 7 నెలలు పుడుతుంది, 7 నెలలు పుట్టిన సంగతి 10 నెలలు పుట్టడం బాగా ఇబ్బంది. ఏదైనా ప్రతి ఊరికి సౌరభ్ గారిని పిలిచినట్టు పెద్ద ఆయన పోడాలి కదా, కానీ వాస్తవే కదా. ఈ సీన్ లేకపోతే నేను మా ప్రశాంత్ రెడ్డితో నేను బుచ్చికి వెళ్ళకపోతే ఇటు నన్ను పిలిచాడు అర్థం పోయేద్దాం అంటే సరే వస్తున్నా అని చెప్పేసి అక్కడ వచ్చాను. ఒక గొప్ప ఫిల్మ్ నేను చూడలేకపోతానేమో, ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ని నేను చేసుకోలేకపోతానేమో. అలాగే మేమందరం నెల్లూరు బ్రహ్మానందం గారు అంటాం మేము. మా దౌర్నాథ్ బాబు గారు నిజంగా ఆయన కాళ్ళకి ఆ సంస్కారం 9-10 అవార్డులు అంట. ఈయన రాసిన రైటింగ్ కి ఈ ప్రధాన క్రియేట్ చేసినటువంటి ఆర్టిస్ట్ సార్ ఒక్క నిమిషం సార్ నా కోసం ప్లీజ్ ప్లీజ్ సార్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్. అక్కడ నేను కూర్చున్నటువంటి నాకు ఒక సంస్కారం నేర్పించాడు. ఎంతమంది ఉన్నారు ఆయన కాళ్ళకి దండం పడకపోతే ఈయనకేమన్నా వరలుతుందా? వాస్తవం అది సంస్కృతి లేదు సార్. నిజంగా నేను నెల్లూరు సినిమా అధ్యక్షుడిని, నెల్లూరు జిల్లాకి నేను సినిమా అసోసియేషన్ ప్రెసిడెంట్ని. నేను 4 సినిమాలు తీశాను, 4వ సినిమా రన్నింగ్లో ఉంది. హరిబాబు గారి దగ్గర నేర్చుకుంది సంస్కారం, ప్రేమ. మరి